Watch full episodes on Jio Hotstar. Hi guys, I'm Mickey. Mickey Online. నేను మా ఛానల్ కోసం ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేశాను. దాని పేరు సూపర్ స్టార్ ఆఫ్ ఫుర్ఫురి నగర్. ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ షోల్ని ప్రదర్శిస్తారు. మీరంతా వ్యూవర్స్ కి హాయ్ చెప్పండి. మా షోని చూసి మీరందరూ లైక్స్ కొట్టండి. ఈ షోలో ఎవరికైతే లైక్స్ ఎక్కువగా వస్తాయో వాళ్ళే సూపర్ స్టార్ ఆఫ్ ఫుర్ఫురి నగర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంటనే చేయండి. ఇప్పుడు ముందుగా మోటు అన్నయ్య, మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. అరే ఈరోజు ఈ సమోసాలకి మోటు సమోసాలు తిని ప్రపంచ రికార్డు స్థాపించబోతున్నాడు. నేను ఖచ్చితంగా తనకి హెల్ప్ చేస్తాను. కమాన్ మోటు అన్నయ్య, let's start. కొట్టండి కొట్టండి లైక్స్ కొట్టండి మోటు అన్నయ్య కోసం. మోటు 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 ఈ రోజు నువ్వు అయిపోయావంతే. అరే ఇది ఎక్కడికి ఎగురుతోంది? అయ్య బాబోయ్, ఏంటది? త్వరగా పద, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. నేను పట్టుకున్నాను, పట్టు. పట్టు, ఈరోజు నాకు అర్థమైంది. ఇరుముడి కాల్చినట్టు అది ఎంత బాధపడుతుందో నాకు కూడా అర్థమైంది. మోటు, ఇప్పుడే నువ్వు సమోసాలు తిన్నావు. సరిగ్గా చెప్పావు. చూడండి, మోటు పట్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి కారులో ఉన్న వాళ్ళని కాపాడుతున్నారు. అరే ఇది ఊడిపోయింది. సమోసాలు అరే ఎవరి సూపర్ హీరోనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి మమ్మల్ని కాపాడారు. లేవండి లేవండి, మీకేం కాలేదు కదా? లేదు లేదు నాకేం కాలేదు. మోటు అన్నయ్య, ఇప్పుడు మీ టైం పూర్తయిపోయింది. సారీ, మీరు మీ షోని సరిగ్గా ప్రదర్శించలేదు. మీ టాస్క్ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు సింగం సార్ తన షోని చూపించబోతున్నారు. సో మిత్రులారా, మోటు సార్ పర్ఫార్మెన్స్ ని మీరు చూసుంటారు. అతని కోసం మీరు లైక్స్ కొట్టండి అండ్ మర్చిపోకుండా చేసుకోండి సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు సింగం సార్ తన షోని మొదలు పెడుతున్నారు. ఎవరెవరికైతే అతని షో నచ్చుతుందో వాళ్ళందరూ అతనికి లైక్ కొట్టండి. ఓకే, గో సింగం సార్, నౌ స్టార్ట్ యువర్ షో. అయ్యమ్మా, మై నేమ్ ఇస్ సింగమ్మ. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా ఏం పాసిబుల్. హే కొబ్బరి బండాలో, ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ చెయ్యాలి. అయ్యమ్మా కొబ్బరి బండాలు, తాడు ఎక్కడుంది? నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. వెరీ గుడ్. అయ్యమ్మా, ఇదే రోపు వాకింగ్. వావ్, నైస్. సింగం సార్, యు ఆర్ గ్రేట్. చాలా బాగుంది, చాలా బాగుంది. అయ్యమ్మా అయ్యమ్మా అప్ప అమ్మ అయ్యమ్మా అప్ప బయటికి రా. ఓకే సార్. అయ్యమ్మా అప్ప అమ్మ అయ్యమ్మా. నువ్వు పని అంతే వదిలేసి ఇక్కడి నుంచి రోప్ వాక్ చేస్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను మీకు ఒక గుణపాఠం నేర్పుతున్నా. నేను సూపర్ స్టార్ అవ్వాలని లీవ్ మీ. ఓకే గైస్, సింగం షార్ షో కూడా ఇప్పుడు పూర్తయిపోయింది. కానీ జట్కా అంకుల్ గారి షో మిగిలి ఉంది. నేను ఒక కొత్త మిషన్ ని తీసుకొచ్చాను.
తీసుకొచ్చా. ఏ ప్రదేశంలో వాన కురవట్లేదో అక్కడికి మీరు ఈ మిషన్ ని తీసుకెళ్లొచ్చు. అక్కడ ఓరని వర్షం వస్తుంది. వావ్ జట్కా అంకుల్, దిస్ ఇస్ గ్రేట్. హాయ్ ఫ్రెండ్స్, ఈ మిషన్ గనుక మీకు నచ్చిందంటే మీరందరూ వెంటనే లైక్స్ కొట్టండి, మన జట్కా అంకుల్ ని గెలిపించండి. ఓకే అంకుల్, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు చూడు మిక్కీ. రెడీ అయిపోయింది. పెద్దనయ్య, ఇది చూడడానికి చాలా బాగుంది. అరే, ఈ క్లౌడ్ మన ఫుర్ఫ్రీ నగర్ మొత్తం వ్యాపించింది. చాలా అందంగా ఉంది. భలే భలే చాలా సూపర్ గా ఉంది. నిజంగా చాలా బాగుంది. అద్భుతం పెద్దనయ్య, అద్భుతం. ఇది చాలా అద్భుతమైన ఆవిష్కరణ. ఇక ఊరికి నీటి సమస్య ఉండదు. మోటు అన్నయ్య, ఇంకా సమయం ఉంది. మీకు నచ్చితే మీరు మీ షోని పతులు, కొనసాగించవచ్చు. పద వెళ్ళి సమోసాలు తీసుకుందాం. సమోసా. ఆ, ఆ. అరే, ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? అరే ఏంటిది, మోటుకి ఇలాగయింది? మోటు, నువ్వు బాగున్నావా? నాకేం కాలేదు పెద్దనయ్య, బాగానే ఉన్నాను. ఇందులోనే ఏదో సమస్య వచ్చింది. వన్ డే అంతా clouds వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వెంటనే ఈ మిషన్ ని ఆపకపోతే అన్ని వైపులా సమస్యలు వస్తాయి. ఇలా చూడండి, ఈ కెమికల్ తోనే మనం దీన్ని ఆపగలం. దీన్ని ఆ మేఘాల మీద వేస్తే అంతా సర్దుకుంటుంది. ఇదిగోండి, వీటిని వేసుకోండి. పదాపతులు. వస్తున్నా మోటు. అరే అటు చూడండి, మోటు పతులు. అరే, పతులు రెడీ. అవును మోటు. మోటు జాగ్రత్త. మోటు. పతులు కాపాడు. త్వరగా స్ప్రే చెయ్యి. అరే, మోటు. మోటు అన్నయ్య కాంపిటీషన్ లో పాల్గొనలేకపోయాడు, కానీ ఫుర్ఫ్రీ నగర్ ని కాపాడేశాడు. ఇంకా సేపట్లో మేము రిజల్ట్స్ ని చెప్పబోతున్నాం. See you. థ్యాంక్ యూ. And now, రిజల్ట్స్ ని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మోటు పతులు ఇద్దరికి వచ్చిన లైక్స్ 0. కానీ వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు. వాళ్ళు ఏ షోని చేయలేకపోయారు. ఇప్పుడు మనం సింగం సార్ స్కోర్ ని చూద్దాం. ఇతనికి మొత్తం 50,000 లైక్స్ వచ్చాయి. Congratulations, sir. చూసారా, మై నేమ్ ఇస్ చింగమ్మ. ఇప్పుడు జట్కా అంకుల్ కి వచ్చిన లైక్స్ ఎన్నో చూద్దామా? తనకి 5 లక్షలు వచ్చాయి. థ్యాంక్ యూ. సారీ జట్కా అంకుల్, మీకు వచ్చిన లైక్స్ కాదు, అన్లైక్స్ వచ్చాయి. ఆడియన్స్ అందరూ ఏమన్నారంటే మీ మిషన్ చాలా దారుణమైందట, అన్నిటినీ అంతం చేస్తుందట, తెలుసా? అయ్యమ్మా, నేను సూపర్ స్టార్ అయిపోయానా? అయ్యమ్మా, మై నేమ్ ఇస్ చింగమ్మ, ఇన్స్పెక్టర్ చింగమ్మ. అలాగైతే మోటు పత్రులకి 0 లైక్స్ ఏం రాలేదు. అలా చూడండి, ఇప్పుడు ఒక లైక్ వచ్చింది. అవి 2, 3, 4 అలా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు 4. అలాగైతే
వాళ్ళకి లైక్స్ పెరుగుతూనే ఉన్నాయి. హౌ ఇట్స్ పాసిబుల్? వీళ్ళ వీడియో క్లిప్స్ అస్సలు లేవు, మరి లైక్స్ ఎలా వస్తున్నాయి? ఒక్క నిమిషం చెక్ చేస్తాను. వావ్! వీళ్ళు మిగతా వాళ్ళకి హెల్ప్ చేశారు. అది ఎవరో వీడియో క్లిప్ తీసి పోస్ట్ చేశారు, దాని సైట్ లో పోస్ట్ చేశారు. ఇదిగో చూడండి. OMG 10 lakhs likes and it's going on. వాళ్ళకి సాయం చేస్తుంటారు. సో గైస్, ఇప్పుడు మనం సూపర్ స్టార్ నగర్ అవార్డు వీళ్ళకి అందిద్దామా? ఇది సిక్సర్. బాబు టీ తాగుతావా? వద్దన్నయ్యా, నాకొద్దు. హలో మిక్కీ. హలో మోటు అన్నయ్య. అరే ఏమైంది మిక్కీ? ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడి అలా దిగాలుగా ఉన్నావు, ఎందుకని? నన్ను ఏం చెప్పమంటారు మోటు అన్నయ్య? నాకు సబ్స్క్రైబర్స్ తగ్గుతూ పోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాగైతే నా ఛానల్ ని మూసుకోవడమే. నువ్వేం దిగులు పడద్దు, మేమున్నాం కదా, నీ కోసం మేము ఏదో ఒకటి చేస్తాం. ఐడియా! మన టౌన్ లో ఉండే ముఖ్యమైన వ్యక్తుల ఇంటర్వ్యూ తీసుకో, దాన్ని అలాగే మీ ఛానల్లో అప్లోడ్ చెయ్యి. అది చూసారంటే చాలు, నీ సబ్స్క్రిప్షన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆహాహాహా, అద్భుతమైన ఐడియా. మీరు సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ తీసుకోండి, నేను లైవ్ లో షూట్ చేసుకుంటూ వెళ్తాను. చాలా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రెండు పెరుగుతూ పోతాయి. ఎలా ఉంది ఐడియా? సూపర్ సూపర్. ఇదిగో చూడు మిక్కీ, ఈ ఇంటర్వ్యూలు చేయడం మాకు చేత కాదు, మేము ఇది చెయ్యలేము. అరే మనం ఎందుకని చెయ్యలేము? మనం తప్పకుండా చెయ్యగలం. ఊళ్ళో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అదిరింది. కెమెరాని వెంటనే ఆన్ చెయ్యి. కెమెరాని ఆన్ చేయాలా? కెమెరాని ఆన్ చెయ్యి. హలో, చూడండి పత్తులు గారు, మీరు మీ లైఫ్ గురించి ఏదైనా చెప్తారా? మీరు ఫుర్ఫురి నగర్కి ఎలా వచ్చారు? అంతేకాదు మీ లైఫ్ లో మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో చెప్పండి. మోటు అన్నయ్య ఏం చేస్తున్నారు? ఊళ్ళో ఉన్న గొప్ప వాళ్ళల్లో మన పత్తులు పేరు కూడా ఉంది. పత్తులు, ఇప్పుడు నువ్వు నా గురించి కూడా అడుగు. సరే మోటు సార్. అరే మోటు పత్తులు అన్నయ్య, మిమ్మల్ని మీరే ఇంటర్వ్యూ చేసుకోకండి, వెళ్ళి మిగతా వాళ్ళని చేయండి. మీరు మా ఛానల్ హోస్ట్లు. నేను మిమ్మల్ని ఒక రోజు ఇంటర్వ్యూ చేస్తానులే. ప్లీజ్ ప్లీజ్, నా కోసం ప్లీజ్. సరే సరే, మరేమీ పర్వాలేదు. పద, ముందుగా మనం బాక్సర్ అన్నయ్య దగ్గరికి వెళ్దాం. అదే అదే అలా కొట్టో. నన్ను మీరు ఇంటర్వ్యూ తీయడానికి వచ్చారా? అవును బాక్సర్ అన్నయ్య, మీ ఇంటర్వ్యూ మాకు కావాలి. అద్భుతం మోటు, అద్భుతం. ఇలా చూడండి, ఇప్పుడే నేను ఈ ట్రోఫీని గెలిచి ఇక్కడికి వచ్చాను. బాక్సర్ అన్నయ్య, మీరు మీ ఓటమి గురించి కాస్త మాకు చెప్తారా? ఇంతవరకు మీరు ఎన్ని ఫైట్స్ లో ఓడిపోయారు? ఏంటి ఓటమా? దీని గురించి నేను ఆలోచించలేదు. ఇదిగో మోటు అన్నయ్య, సింహం నోట్లో వేలు పెట్టకండి. అయితే బాగా గుర్తు తెచ్చుకోండి అన్నయ్య, మీరు ఎందుకు ఓడిపోయారు? ఎందువల్ల ఓడిపోయారు? మీ బలహీనత ఏంటి? మీ ప్రత్యర్థుల సమర్థత ఏంటి? అసలు ఎందువల్ల వాళ్ళు మిమ్మల్ని కొట్టగలుగుతున్నారు? మీ ఓటముల గురించి మాకు చెప్పండి. నేను ఓడిపోయిన విషయం అందరికీ చెప్పి నా పరువు తీయాలనుకుంటున్నావా నువ్వు? ఇదిగో ఇప్పుడే నీ సంగతి తేల్చేస్తాను. బాయ్ బాయ్. ఏం చూస్తున్నావు? ఇక్కడి నుంచి పారిపో, లేదంటే బాక్సర్ అన్నయ్య నిన్ను వదిలిపెట్టడు. అయిపోయింది.
రండి రండి మోటు పత్తులు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా? మోటు పత్తులు మీ దగ్గర నుంచి నేను ఇదే ఎదురు చూశాను. నేను చాలా రోజులుగా ఆలోచించాను, గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేస్తున్నాను, కానీ నన్ను ఎవరు ఇంటర్వ్యూ చెయ్యనట్టున్నారు. కమాన్ జట్కా అంకుల్, ఇంటర్వ్యూని మొదలు పెడదాం. ఓకే మిట్టి. డాక్టర్ జట్కా, మీరు మీ ఇన్వెన్షన్స్ గురించి కొంచెం చెప్పండి. అవునవును, ఎందుకని మీ ఇన్వెన్షన్స్ అన్ని ఎప్పుడు దెబ్బతింటుంటాయి? అరే. ఎందుకని ఎప్పుడు ఫ్లాప్ అవుతూ ఉంటాయి? అరే మోటు అన్నయ్య మళ్ళీ మొదలు పెట్టేశారే. అరే మోటు, ఎందుకు ఇలా నిలబడి అడుగుతున్నావు? మోటు ఏం చెప్పబోతున్నాడు అంటే, మీరు మీ నాలెడ్జ్ గురించి కొంచెం చెప్పండి. మీరు ఇన్ని ఇన్వెన్షన్లు చేస్తూ ఉన్నారు కదా, ఎలా మీకు ఇన్ని తెలివితేటలు వచ్చాయి? అరే అరే, నీకు తెలిసిన విషయాల గురించి ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అందరికీ తెలుసు మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు, కానీ అవన్నీ దెబ్బతింటూ ఉంటాయి. ఆ విషయాల గురించి మనం తెలుసుకోవాలి కదా. నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావా, నన్ను అవమానిస్తున్నావా చెప్పు. అందరి ముందు నువ్వు నా పరువును తీసేస్తున్నావా, నా ఇన్వెన్షన్ నువ్వు కేవలపరుస్తున్నావా? చూసుకుంటానులే, ఇదే నా కొత్త ఇన్వెన్షన్. డాక్టర్ జట్కా. చెప్పిన మాట వినట్లేదు ఈ మోటు, కాస్త గమనించు. ఓకే. నన్ను వదిలిపెట్టు. అరే వద్దు, నువ్వు ఏం చేస్తున్నావు? కాపాడండి. మంచి పని చేసావు రోబో. ఇప్పుడు కాస్త పత్తులను చూడు. అరే నేనేం చేశాను, నన్ను కాస్త వదిలేయి. పతులు పరిగెత్తు. అరే ఏంటి మోటు, నువ్వు ఎలా ఇంటర్వ్యూలు తీస్తున్నావు? అందరికి కోపం తెప్పించావు. నార్మల్ గా ఒక ప్రశ్న అడగడం తెలీదా? మోటు అన్నయ్య ఇలాగే కొనసాగితే సబ్స్క్రైబర్సే ఉండరు. అయ్యమ్మా, అయ్యమ్మా, ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది. భలే భలే. అల్లం మోటుపత్తులు, మీరిద్దరు ఎలా ఉన్నారు? ఆహా, ఇదిగో చూడు, చింగం గారు వచ్చేసారు. మనం ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ తీసుకుందాం. చింగన్ సార్, కూర్చోండి. మిక్కీ, నువ్వు షూట్ చేస్తున్నావు కదా? చేస్తాను చేస్తాను. ఇదిగో మోటు, నువ్వు ఏ ప్రశ్నలు అడగకూడదు, అన్ని నేను చూసుకుంటాను. అయ్యమ్మా, వెరీ గుడ్. తీసుకో ఇంటర్వ్యూ. రెడీ స్టార్ట్. చింగన్ సార్, మీరు నేరస్తుల్ని పట్టుకుంటున్నారు కదా, వాళ్ళు ఉండే చోటు మీకు ఎలా తెలుస్తుంది సార్? ఎన్నో నేరాలు జరగకుండా మీరు ఆపారు కదా, ఇవన్నీ అడ్డుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారు కదా. అరే ఇప్పుడు అవన్నీ ఈయన ఎందుకు అడుగుతున్నావు? అవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. ఈయన ఎప్పుడు నేరస్తుల్ని మన ద్వారానే పట్టుకుంటారు. ఈయన కేవలం ఇలా మాత్రమే వేస్తూ ఉంటారు. అయ్యమ్మా, ఏం చెప్తున్నారు? చింగన్ సార్, మోటు మాటలు మీరు పట్టించుకోకండి. మీ పేరు వింటేనే నేరస్తులు వణికిపోతారు. మీరు ప్యాంటు వేసుకునే సింహం, మీరు హ్యాట్ అరే పెట్టుకునే ఈయన సింహం. సింహం కాదు, హ్యాట్ పెట్టుకున్న సింహము కాదు. ఈయన కాగితపు సింహం. నేరస్తుల్ని పట్టుకునేది మేము. చింగం గారికి సింహం బిరుదాం. ఆయనకు ఆ బిరుదు సరిపోదు పతులు. మోటు అన్నయ్య ఏమంటున్నారు? అయ్యమ్మా, మీరిద్దరు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా లేక నాతో ఆటలు ఆడుకుంటున్నారా? ఇప్పుడే చెప్తాను, నేరస్తుని ఎలా పట్టుకుంటానో, జాన్ ని ఎలా పట్టుకుంటానో. ఏంటి, జాన్ ని మీరు పట్టుకుంటారా? అరే జాన్ ని మేము కదా పట్టుకుంటాం. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. కొబ్బరి బొండాలు, స్టాప్. కొబ్బరి బొండాలు, వీళ్ళకి చెప్పు, నేను ఊర్లో నేరాలు జరగకుండా ఎలా అడ్డుకుంటున్నానో, ఈ ఊరిని నేను ఎంత శాంతియుతంగా ఉంచానన్నది చెప్పండి. అయ్యమ్మా, చూసారా, వీటికి కూడా తెలియడం లేదు. ఊళ్ళో ఉన్న నేరస్తులు తగ్గడానికి కారణం ఎవరు? అయ్యమ్మా, మీకు ఎంత ధైర్యం? కొబ్బరి బొండాలు, వెంటనే అటాక్ చెయ్యండి. ఏంటి మిక్కీ, నీకు తన్నులు తినాలని ఉందా? అలాంటిదేమీ వద్దు చింగం సార్. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో. పరిగెత్తు. అరే
కాపాడండి కాపాడండి బాక్సర్ అన్నయ్య మమ్మల్ని కాపాడు. ఆపండి, మర్యాదగా వెళ్ళిపోండి. బోండాల దగ్గర నుంచి నేను మిమ్మల్ని కాపాడేస్తాను, కానీ నా దగ్గర నుండి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నువ్వు అన్న మాటల్ని నేను ఇంకా మర్చిపోలేదు. వద్దు, కాపాడండి. మోటు పతులు ఎంత దూరం పరిగెడతారో? అరే పరిగెత్తు. ఇంకా నయమేలే, మిమ్మల్ని ఇక్కడే చూశాను. మిమ్మల్ని ఎవరో వెతుకుతూ ఉన్నారు. ఏంటి, మా కోసం వెతుకుతున్నారా? ఎవరు? ఇదిగో ఈయనే. హాయ్. ఏ రోబో, గేమ్ స్టార్ట్ చేయి. మోటు పతులని చూడు. పతులు ఇంకా వేగంగా పరిగెత్తు. అరే వద్దు. సారీ మిక్కీ, అంత తలకిందులు అయ్యింది. నీకు తెలుసు కదా, మోటు ఒక్కసారి మొదలు పెట్టాడంటే ఇక తిరిగి ఆపనే ఆపడు. నీ ఛానల్ రేట్ ని పెంచాలని మేము ప్రయత్నించాం, కానీ అది మా వల్ల కాలేదు. ఆహా సూపర్. ఇలా చూడండి మోటు అన్నయ్య, మీరు చేసింది మీకే తెలియలేదు. మీరు పెద్ద అద్భుతాన్ని సృష్టించారు. ఏం చేశాను? మీరే చూడండి చూడండి, నా వ్యూవర్షిప్ 50,000 దాటిపోతోంది. ఇలాంటి ఇంటర్వ్యూ ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు చూడలేదట. అందరూ కమెంట్లు పెడుతున్నారు. ఈ టౌన్ అంతా ఇప్పుడు మీ గురించే మాట్లాడుతోంది. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మొత్తం ఇది ట్రెండ్ అవుతోంది. చాలా సంతోషం. ఆల్ వెల్, దట్ ఈస్ వెల్. సరే, మీరు మాట్లాడేశారంటే నా పనిని మొదలు పెట్టారా? చూస్తారంటే కానివ్వండి, మా కోపం ఇంకా తగ్గలేదు మోటు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.